ఇక జైలు దగ్గరికి బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో భారీగా చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. మున్సిపాలిటీకి సంబంధించి హై టెన్షన్ ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటికే బాల్క సుమన్ను అరెస్ట్ చేసి 14 రోజుల పాటు అయితే రిమాండ్కి అయితే ఆదిలాబాద్ జైలుకి అయితే తరలించిన పరిస్థితి. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. అన్న చెప్పండి, అన్న ఎట్లా చూస్తారు ఈ అరెస్ట్ని? వాళ్ళ ఈ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓట్లేసింది. ఈ వివేక్ కానీ వినోద్ కానీ వాళ్ళ కొడుకు వంశీకి కానీ ఇక్కడ ఈ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఈ చెన్నూరు నియోజకవర్గంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో ఓట్లేసింది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడి పోరాటం చేసే నాయకులను జైల్లో పెట్టేందుకు ఇవాళ మేము అడుగుతున్నాం వివేక్ గారిని. మీరు ఈ ప్రజల కోసం పనిచేస్తామని మాట ఇచ్చి ఇక్కడ వచ్చి మీరు గెలిచి మంత్రి అయి ఈ ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పుకు భిన్నంగా మీరు ఇవాళ మీ దౌర్జన్యం కొనసాగిస్తున్నారు. మా నాయకులను అక్రమంగా జైల్లో పెట్టి రేపు చైర్మన్ అయిదామని అనుకుంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితిలో మీ వాళ్ళను కానీయం కాకంటే కానీయం. ఇది ప్రజాస్వామ్యం, తప్పకుండా చట్టం ఉంది, ధర్మం ఉంది. మేమందరం కూడా ధర్మం వైపు నిలబడి వాళ్ళ ధర్మం కోసం కొట్లాడుతున్నాం. అంతిమంగా ధర్మమే గెలుతుందని చెప్పేసి సందర్భంగా నేను మనం చేస్తున్నాను. మనతో పాటు లాయర్ ఉన్నారా? చెప్పండి, ఎటువంటి వాదనలు వినిపించారు? కోట్ల మేజిస్ట్రేట్ గారి ముందు మా వాదనలు మేము వినిపించడం జరిగింది. పోలీసు వారు సుమన్ గారిని ఒక 2 గంటల ముందు కాల వ్యవధిలో వాళ్ళు నోటీస్ ఇవ్వాలి ఉన్నా వాళ్ళు కోర్టు ప్రిఫరెన్స్లా వాళ్ళు నోటీస్ ఇచ్చి సంతకాలు బలవంతంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కాగితాలు ప్రొడ్యూస్ చేయలేదని చెప్పేసి మా వాదనలు మేము వినిపించడం జరిగింది. మా సీనియర్ అడ్వకేట్స్ కూడా చాలా బలంగా వాదనలు వినిపిస్తున్నారు. ఒక కుట్రలో భాగంగా ఇవాళ సాయంత్రం తీసుకొస్తే కోర్టు టైం అయిపోతుంది కాబట్టి ఆ తొందర నిర్ణయాలు జరుగుతాయని చెప్పేసి ఒక కుట్రపూరితమైన చర్యగా వాళ్ళు తెచ్చిర్రు. వాళ్ళు కాపీ అక్కడ ప్రెమసిస్లో ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవ జరిగిన ప్రెమసిస్లో ఉండాల్సిన వీడియో ఫుటేజ్లు వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేసి పిపి గారు మాకు అపోజిషన్ కౌన్సిల్కి ఇయ్యలేకపోయారు. దానికి కూడా మా సీనియర్ కౌన్సిల్ ఆర్గ్యుమెంట్ చేసిర్రు. అంతిమంగా ఇది కుట్రపూరితమైన చర్య. ఇది ఏదైతే రిమైండ్ ఉన్నదో దాని మీద అప్పీల్కి కూడా వెళ్ళదలుచుకున్నాం. మాకు హైకోర్టులో లీగల్ టీం సంబంధించి తెలంగాణ భవన్ నుంచే లీగల్ టీం ఉన్నది. అదేవిధంగా మంచిర్యాల జిల్లా లీగల్ టీం ఉన్నది. మేమందరం చర్చించుకొని ఏ విధంగా జిల్లా కోర్టు సెషన్ కోర్టుకు పోవాలా, హైకోర్టులో కాస్ చేయాలని చెప్పేసి ఇప్పుడు నిర్ణయం తీసుకొని మేము ఆ విధంగా కోర్టును అప్రోచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చూడొచ్చు, ఇటు సుమన్ లాయర్లు అయితే చెప్తున్నది ఒకటే, పూర్తిగా వారిపై అభియోగం నేర్పినటువంటి వాటికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేదు. 14 రోజులు రిమాండ్ అయితే సుమన్తో పాటు మిగతా అక్యూజులకి అయితే విధించారు. ఆదిలాబాద్ జైలుకి అయితే ప్రస్తుతానికైతే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా రేపు హైకోర్టులో పిలువేయడమా లేదనుకుంటే జిల్లా సెషన్ కోర్టులో పిలువేయడం అనేది లీగల్ టీం చూసుకుంటుంది. ఖచ్చితంగా ఇది అన్యాయంగా ఈ సెక్షన్స్ అయితే పెట్టినట్టుగానైతే లాయర్లు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి. ఖానాపూర్లో కమలం కారు దోస్తే